నమస్తే అమ్మ, ఏం పేరమ్మా ఇప్పుడు? నా పేరు సైదమ్మ. సైదమ్మ. ఏ ఊరు మీద? సూర్యాపేట. సూర్యాపేట. అయితే ఇప్పుడు చనిపోయిన అబ్బాయి ఉన్నాడు కదా, సామాన్య ఊరు నాకు కొడుకే సార్. అంటే కొంత మీ కొడుకు? చెల్ల కొడుకు. ఆయన అంటే వాళ్ళ అమ్మ నాయన లేరా? లేదు. ఎప్పుడు చనిపోయారు? 8 years బ్యాక్లో చచ్చిపోయాడు. చనిపోయిన కానీ మీ దగ్గర ఉండి. మా దగ్గర. అయితే ఇప్పుడు ఈ ఆత్మకూరు మోడల్ స్కూల్లో ఎప్పుడు వేశారు? 2 years అవుతుంది సార్. అంటే 6th class లేదు. అయితే ఇప్పుడు ఈ అబ్బాయికి ఇట్లా సీరియస్ ఉందని చెప్పారా, లేకపోతే డైరెక్ట్ చనిపోయారని మీకు స్కూల్ స్టాప్ చెప్పారా? చచ్చిపోయిందని కూడా ఏం చెప్పలేదు సార్. సీరియస్గా ఉంది రాండి అని అంటే వచ్చే వరకు మార్చి నుంచి హాస్పిటల్ మొత్తం చుట్టూ తిరిగి వచ్చి కిందికి వచ్చే వరకు బాడీ ఇప్పుడే క్లీన్గా తీసుకుపోతున్నాం. మా కోర్ మైనంటే వచ్చేసాం. మీకు ఎవరు ఇన్ఫార్మ్ చేశారు మరి ఇప్పుడు? అంటే వార్డన్ సారే ఫోన్ చేశారు. ఏమని చెప్పి? శ్యామ్కి బాగాలేదు, సీరియస్గా ఉంది రమ్మన్నారు. హాస్టల్ వార్డెన్ చేశారు. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు చనిపోయిన పర్సన్ డౌట్స్ ఎట్లా చనిపోయినా అదే తెలియదు సార్. హెల్తీగా బాగున్నా మా పోస్ట్ చేసేదాకా కూడా తెలియదు. హెల్తీగా బాగున్న పిల్లగాడు స్కూల్ దగ్గరికి హాస్టల్ మా బాబన్న నేనన్నా వెళ్తాను. అంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత స్కూల్ దగ్గరికి వెళ్ళి పక్కమ్మటి ఏమైనా టీచర్స్ కొట్టడం కానీ అట్లాంటివి ఏమైనా జరిగింది? అట్లాంటివి ఏం చెప్పలేదు సార్. చెప్పలేదు మాకు ఏం చెప్పలేదు. స్కూల్ దగ్గరికి వెళ్ళి మేము వెళ్తాం సండే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏమన్నా స్టూడెంట్స్ పక్కన ఎవరేం చెప్పలేదు. టుడే అంటే పోగానే అన్న తిన్నాడు అటు ఇటు తిరిగిందన్న, కొద్దిగా కడుపు వస్తున్నాను అన్నాడు. తర్వాత పండుకోరా అని చెప్పి అన్నారు. పండుకోగానే నైటే చనిపోయినాను. వీడికి వచ్చేసరికి సీరియస్ ఉందని చెప్పేసరికి చూస్తే చనిపోయాను. 2 days బ్యాక్ నేను ఆల్రెడీ కలిస్తే అన్న బాగున్నా, అత్తే వదినట్లుంది అన్నీ అందరూ మంచిగా మాట్లాడిండు, బాగానే ఉండు, ఎక్కువ ఆడుకో, ప్రతి రోడ్ల మీద చదువుకో అని చెప్పేసి అన్న. సరే అన్న అన్నట్టు సోమవారం కూడా ఫోన్ చేసిండు, మాట్లాడిండు. ఇక మంగళవారం ఫోన్ రాలేదు. రాకపోతే బాబుకి బాగాలేదు, సీరియస్ ఉంది, నేను ఏరియా హాస్పిటల్కి రండి అని పొద్దున ఫోన్ చేశాను. వచ్చి చూసి చనిపోయాను. అక్కడ ట్రీట్మెంట్ రాముందుకి చనిపోయాను. దీని మీద ఏమనుకుంటున్నారు? అదే ఏం తెలియదు, ఏం చెప్పట్లేదు సార్. వాళ్ళు ఏం చెప్పట్లేరు, మనకి ఎట్లా తెలుస్తుంది? అది పాము కరిచింది అంటారు కానీ పాము కరలేదు, ఏం కాదు. పాము అంటే తెలియదు కాబట్టి ఫోన్ చేశాడు మాకు. ఏదైనా ఏం జరిగినా కూడా మాకు ఫోన్ చేశాడు. అది జరిగిన పరిస్థితి పోస్ట్ మార్టం ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఆత్మకూరు మండల కేంద్రంలో గల ఎస్సీ హాస్టల్లో 7వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి మెల్లం శ్యామ్ అనేటువంటి విద్యార్థి అకస్మాత్తుగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం చెంది ఆ తల్లిదండ్రులు కూడా లేనటువంటి వ్యక్తి మెల్లం శ్యామ్ అనే విద్యార్థి. ఆ విద్యార్థి చనిపోయిన సమాచారాన్ని కూడా ఆ యొక్క వార్డెను ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వకుండా డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకొచ్చి నీ కొడుకు చనిపోయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా సీరియస్గా ఉందని చెప్పి అక్కడ పెంచుకున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్కి రాగానే చనిపోయిండు అని మార్చురీ దగ్గరికి చూపించినటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. అంటే విద్యార్థి ఒక హాస్టల్లో ఒక తండ్రిలాగా తల్లిలాగా కాపాల్సినటువంటి ఒక వార్డెను పిల్లల సంరక్షణ చూడకుండా గాలికి వదిలేయడం వల్ల ఈరోజు ఆ విద్యార్థి మృతి చెందినటువంటి బాధాకరమైన సంఘటన ఈరోజు ఈ జిల్లాలో జరుగుతూ ఉన్నది. ఇదే కాదు, ఎంతోమంది విద్యార్థులు హాస్టలల్లా చనిపోతున్నా, ఊరేసుకొని చనిపోతున్నా, ఆరోగ్యం బాగలేక చనిపోతున్నా కానీ ఈ ప్రభుత్వాలు, ఈ అధికారులు పట్టించుకోకుండా ఈ దళిత బహుజన విద్యార్థుల భవిష్యత్తుని అంధకారం చేస్తారు. ఎన్నో ఆశలతోని భవిష్యత్తు మీద తమ పిల్లలు చదివి ఎదిగి గొప్ప వాళ్ళు అవుతారని కలలు కన్న తల్లిదండ్రుల కలల మీద నీళ్లు జల్లుతూ వాళ్ళ ప్రాణాలని బలి తీసుకుంటున్నది ఈ ప్రభుత్వాలు, ఈ అధికారులు. అందుకనే మేముగా ధర్మ సమాజ్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘమైన ధర్మ స్టూడెంట్స్ యూనియన్ విద్యార్థి విభాగంగా ఈ ప్రభుత్వానికి, ఈ ఉన్నతాధికారులకి డిమాండ్ చేస్తున్నామయ్యా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. చనిపోయినటువంటి విద్యార్థి కుటుంబాన్ని ఆదుకొని వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం దృష్టి కూడా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఎంతో రోడ్ల మీద అన్నం అమ్ముకునే వాళ్ళ గురించి మాట్లాడే నువ్వు ఇంత విద్యార్థులు హాస్టళ్లలో గురేసుకొని అనుమానాస్పద స్థితిలో వార్డెన్ చేతులలో చనిపోతున్నా కానీ మీ కళ్ళు కనపడట్లేదా? ఇప్పటికైనా మీ కళ్ళు తెరిచి మా దళిత బహుజన విద్యార్థులు ప్రాణాలు పోకుండా వాళ్ళకి సకల సదుపాయాలు కల్పించి ఈ మెల్లం శ్యామ్ కుటుంబానికి కూడా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నతాధికారులని ధర్మ స్టూడెంట్స్ యూనియన్గా మేము కోరుతా ఉన్నాం. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలంలోని ఎస్సీ హాస్టల్లో చదువుతున్నటువంటి శ్యామ్ అనేటువంటి 7వ తరగతి విద్యార్థి
చనిపోవడం జరిగింది. అతను చనిపోయినా కూడా వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయకుండా కొడుకు సీరియస్గా ఉన్నది హాస్పిటల్కి రమ్మని అని చెప్పి ఇక్కడికి పిలిపించిన తర్వాత మీ కొడుకు చనిపోయాడని వాళ్ళకి చెప్పడం వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఈ శ్యాము శ్యాము యొక్క మరణానికి కారణమైనటువంటి వారికి శిక్ష వేయాలి, శిక్షించాలి. అదేవిధంగా హాస్టల్ వార్డెన్ వెంటనే సస్పెండ్ చేయాలని, వీరికి కుటుంబానికి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సూర్యాపేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్న ఆత్మకూరు మోడల్ స్కూల్లో చనిపోయినటువంటి ఎస్సీ యొక్క హత్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అదేవిధంగా విద్యార్థి సంఘ నాయకులతో మాట్లాడారు కదా. ఆ శ్యాము చనిపోవడంపై వాళ్ళందరూ అనుమానాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. పలు అనుమానాలను తెలియజేస్తున్నారు. అదేవిధంగా పోస్ట్ మార్టం తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తారని పోలీసు అధికారులు. అదేవిధంగా విద్యార్థి ఫ్యామిలీ మెంబర్స్కి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని వారు డిమాండ్ చేస్తున్నట్టు వాళ్ళు తెలియజేశారు.